మహాశివరాత్రి 2025 మహాశివరాత్రి అనేది ప్రధానంగా ప్రతి సంవత్సరం శివుని గౌరవార్థం జరిగే హిందూ పండుగ. ఈరోజు శివుని వివాహ దినోత్సవం సూచిస్తుంది. ఈరోజు శీతాకాలం చివరిలో, ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి ప్రారంభంలో లేదా వేసవి రాకముందే వస్తుంది. హిందువులకు ఇది ఒక ప్రధాన పండుగ. ఒకరి జీవితంలోని చీకటి మరియు అజ్ఞానాన్ని అధిగమించడానికి ప్రార్థనలు చేస్తారు. 2025లో ఈ శుభ సందర్భం ఫిబ్రవరి 26 బుధవారం నాడు జరుపుకుంటారు. మహాశివరాత్రి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి పండుగ గురించి తెలుసుకుందాం. అందుకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మహాశివరాత్రి అనేది శివుడిని గౌరవించే హిందూ పండుగ. దీనిని శివుని రాత్రి అని కూడా పిలుస్తారు మరియు భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ పాల్గొన నెలలో చంద్రుడు లేని 14వ తేదీ రాత్రి అమావాస్య నాడు వస్తుంది. ఇది ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం మార్చి మరియు ఫిబ్రవరి నెలకు అనుగుణంగా ఉంటుంది. భక్తులు పగలు మరియు రాత్రి ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు. మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత. మహాశివరాత్రి అనేది ఒక హిందూ పండుగ. ఇది లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఉపవాసం మరియు ధ్యానం ద్వారా చీకటి మరియు జీవిత అడ్డంకులను అధిగమించే విజయాన్ని సూచిస్తుంది. ఈ శుభ సందర్భం శివుడు మరియు శక్తి దేవత యొక్క దైవిక శక్తులు కలయికను సూచిస్తుంది. ఈ రోజున విశ్వంలోని ఆధ్యాత్మిక శక్తులు ముఖ్యంగా శక్తివంతమైనవి నమ్ముతారు. మహాశివరాత్రి పండుగలో ఉపవాసం, శివునిపై ధ్యానం, అంతర్పరిశీలన, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడం మరియు శివాలయంలో జాగరణ ఉంటాయి. పగటిపూట జరుపుకునే చాలా హిందూ పండుగలు మాదిరిగా కాకుండా శివరాత్రి రాత్రిపూట జరుపుకునే ప్రత్యేక పండుగ. మహాశివరాత్రితో ముడిపడి ఉన్న అనేక ఇతిహాసాలు ఉన్నాయి మరియు దాని ప్రాముఖ్యతను లింగ పురాణం సహా వివిధ పురాణాల్లో విశదీకరించారు. ఈ గ్రంథాలు మహాశివరాత్రి వ్రతం, ఉపవాసం పాటించడం మరియు శివునికి మరియు అతని ప్రతీకాత్మక ప్రాతినిధ్యం అయిన లింగానికి నివాళులర్పించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తున్నాయి. ఒక పురాణం ప్రకారం ఒక రాత్రి శివుడు తాండవ నృత్యం చేశాడు. ఇది సృష్టి మరియు ధ్వంసం యొక్క శక్తివంతమైన మరియు దైవిక వ్యక్తీకరణ. భక్తులు శివ స్తోత్రాలను జపిస్తారు మరియు గ్రంథాలను పఠిస్తారు. సర్వశక్తివంతుడు ప్రదర్శించే విశ్వ నృత్యంతో ప్రతీకగా పాల్గొంటారు మరియు అతని సర్వ వ్యాప్తిని జరుపుకుంటారు. మరొక పురాణం శివుడు మరియు పార్వతీదేవి వివాహం గురించి చెప్తారు. ఇది ఈ రోజున జరిగిందని చెప్తారు. ఈ అంశం వివాహిత జంటలు మరియు మంచి భర్తను కోరుకునే వివాహిత, అవివాహిత మహిళలకు కూడా ఈ పండుగను చాలా ముఖ్యమైనదిగా చెప్తుంది. మహాశివరాత్రి పూజ ఆచారాలు. మహాశివరాత్రి పూజ తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. భక్తులు సూర్యోదయానికి ముందు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి శివాలయాలకు వెళ్తారు. ఈరోజు మహిళలకు అసాధారణమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. వారు సాంప్రదాయ మహాశివరాత్రి పూజలో నీరు, పాలు, బెల్ ఆకులు మరియు బెరడు లేదా జూజుబే పండు వంటి పండ్లతో పాటు ధూపం కర్రలను ఉపయోగిస్తారు. వారు శివలింగం చుట్టూ 3 లేదా 7 ప్రదక్షిణలు చేస్తారు. తర్వాత ధూపం కర్రలతో పూజ చేస్తూ పాలు పోయడం మరియు ఆకులు, పండ్లు మరియు పువ్వులను అర్పించడం జరుగుతుంది. మహాశివరాత్రి పూజలో 6 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని సూచిస్తాయి. శివలింగాన్ని నీరు మరియు పాలతో స్నానం చేయడం, బెల్ ఆకులను సమర్పించడం ఆత్మశుద్ధిని సూచిస్తుంది. స్నానం తర్వాత సింధూరం పూయడం ధర్మానికి ప్రతీక. పూజ సమయంలో పండ్లు సమర్పించడం వల్ల కోరికలు నెరవేరుతాయి మరియు దీర్ఘాయుషు వస్తుంది. ధూపం కర్రలు కాల్చడం సంపదకు చిహ్నం. తమలపాకులు ప్రపంచిక కోరికలు మరియు ఉద్భవించిన
సంతృప్తిని సూచిస్తాయి. దీపాలు వెలిగించడం జ్ఞానం మరియు జ్ఞాన సాధనకు ప్రతీక. ఈ పండుగ యొక్క ప్రధాన అంశాలు: 1. శివాలయంలో రాత్రంతా జాగరణ చేయడం. దీని ఫలితంగా భక్తులు జాగరణలు నిర్వహిస్తారు. తత్ఫలితంగా మహాశివరాత్రి రాత్రి దేవాలయాలు ఓం నమఃశివాయ అనే మంత్రాలతో ప్రతిధ్వనిస్తాయి. పురుషులు మరియు మహిళలు శివుని గౌరవార్థం భక్తి పాటలు పాడతారు. మహాశివరాత్రి వ్రతం వెనుక పురాణం. మహాశివరాత్రి ఇతిహాసాలతో నిండి ఉంది. వాటిల్లో అత్యంత ప్రసిద్ధమైన పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందడానికి చేసిన కఠినమైన తపస్సు కథ. పౌరాణిక కథల ప్రకారం ఆమె అంచలంచలమైన అంకితభావం కారణంగా పాల్గొన మాసంలో చీకటి పక్షం యొక్క 14వ రోజున శివుడు మరియు పార్వతీదేవి వివాహం చేసుకున్నారు. మహాశివరాత్రికి ఆపాదించబడిన అపారమైన ప్రాముఖ్యత మరియు శుభానికి ఇదే కారణం. గరుడ పురాణం ఈ రోజు ప్రాముఖ్యతను నొక్కి చెప్పే భిన్నమైన కథనాన్ని అందిస్తుంది. ఈ పురాణం ప్రకారం ఒక వేటగాడు తన నమ్మకమైన కుక్కతో వేటయాత్ర కోసం అడవిలోకి వెళ్ళాడు. కానీ ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. అలసిపోయి ఆకలితో ఉన్న అతను ఒక చెరువు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ బిల్వ చెట్టు కింద ఒక శివలింగాన్ని గమనించాడు. విశ్రాంతి కోసం అతను చెట్టు నుండి కొన్ని ఆకులు తెంపాడు మరియు అనుకోకుండా వాటిలో కొన్ని శివలింగంపై పడ్డాయి. తన పాదాలను శుభ్రపరచుకోవడానికి అతను చెరువు నుండి నీటిని చల్లుకున్నాడు. అనుకోకుండా కొన్ని శివలింగంపై చల్లాడు. ఈ పనులు చేస్తుండగా అతని బాణాల్లో ఒకటి అతని పట్టు నుండి జారిపోయి శివలింగం ముందు నమస్కరించవలసి వచ్చింది. అనుకోకుండా శివరాత్రి రోజున అతను శివపూజ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేశాడు. అతను మరణం తర్వాత యముడి దూతలు అతని ఆత్మను తీసుకోవడానికి వచ్చినప్పుడు శివుని పరివారం నుండి దేవతలు అతన్ని రక్షించడానికి వచ్చారు. భారతదేశంలో మహాశివరాత్రిని ఎలా జరుపుకుంటారు? ఈ శుభ సందర్భాన్ని వివిధ సంస్కృతులు మరియు ప్రాంతాలలో వివిధ మార్గాలలో జరుపుకుంటారు. ఈ రోజున అన్నమై ఆలయంలో జరుపుకుంటారు. శివుని భక్తులు కొండపై ఉన్న శివుని ఆలయం చుట్టూ 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నగక గిరివలం లేదా గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. మండి పట్టణంలో మండి ఉత్సవం జరుగుతుంది. దీనికి భారతదేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. ఈ రోజున దాదాపు 200 మంది హిందూ దేవుళ్ళు మరియు దేవతలు మండిలో సమావేశమవుతారని నమ్ముతారు. పశ్చిమ బెంగాల్ పెళ్లి కాని మహిళలు ఆదర్శవంతమైన భర్తను కోరుకునే ప్రార్థనలు చేయడానికి పవిత్ర స్థలం తారకేశ్వర్కు వెళ్తారు. మహిళలు భక్తులు శివలింగాన్ని పాలతో స్నానం చేసి తమ కుమారులు మరియు భర్తల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తారు. హిందూ పురాణం ప్రకారం శివుని భార్య పార్వతి ఈరోజు తన భర్తకు హాని కలిగించే ఏదైనా చెడును దూరం చేయాలని ప్రార్థనలు చేసి అప్పటి నుండి మహాశివరాత్రి మహిళలకు పవిత్రమైన రోజుగా భావిస్తారు. తెల్లవారుజామున భక్తులు గంగానదిలో లేదా పవిత్రంగా భావించే ఏదైనా ఇతర జలాలలో స్నానం చేస్తారు. సూర్యుడు, శివుడు మరియు విష్ణువును పూజించడం వంటి శుద్ధి కర్మలను ఆచరిస్తారు. స్నానం చేసిన తర్వాత భక్తులు శుభ్రమైన బట్టలు ధరించి శివలింగంపై నీరు పోయడానికి ఆలయానికి నీటి కుండలను తీసుకువెళ్తారు. భక్తులు లింగాన్ని పూలమాల పూలతో అలంకరిస్తారు. పండ్లు, ధూపం, కర్రలు కూడా సమర్పిస్తారు. శివుడికి ఈ సంజ్ఞ ప్రపంచాన్ని చెడు నుండి రక్షించడానికి మరియు మానవాళి శ్రేయస్సు కోసం చేయబడతారు. శివరాత్రి పండుగ చిహ్నాలు. శివపురాణం ప్రకారం మహాశివరాత్రి పూజలో ఈ కింది 6 అంశాలు చేర్చబడ్డాయి. బెల్ ఆకులు. బెల్ ఆకులు ఆత్మ యొక్క శుద్ధీకరణను సూచిస్తాయి.
ఆహార పదార్థాలు దీర్ఘాయుష్షు మరియు కోరికలు నెరవేరడానికి శివుడికి బియ్యం మరియు పండ్లు సమర్పిస్తారు. సంపదను పొందడానికి దేవుడు ముందు ధూపం కర్రలను వెలిగిస్తారు. తమలపాకులు సంతృప్తిని సూచిస్తాయి. ఈ 5 వస్తువులు పండగలో ఒక అనివార్యమైన భాగం. మహాశివరాత్రి సమయంలో సందర్శించడానికి ఉత్తమ భారతీయ ప్రదేశాలు. హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటైన మహాశివరాత్రి శివుడికి అంకితం చేయబడింది. భారతదేశం అంతటా మరియు వెలుపల నుండి భక్తులు ప్రసిద్ధ శివాలయాలను సందర్శిస్తారు, ప్రార్థనలు చేసి ఆశీర్వాదం పొందుతారు. మీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే ఈ 2025లో మహాశివరాత్రి సందర్భంగా సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.